హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రీసైక్లింగ్ బిన్ గురించి తెలుసుకుందాము. రీసైక్లింగ్ బిన్ అంటే జస్ట్ లైక్ డస్ట్బిన్ అనమాట. సో మనం ఏదైతే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని డిలీట్ చేస్తామో అవన్నీ మనకి డిలీట్ చేసిన తర్వాత రీసైక్లింగ్ బిన్లో వెళ్తాయి అన్నమాట. సో రీసైక్లింగ్ బిన్ అనేది మళ్ళీ మనము ఇఫ్ సపోజ్ ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని రీస్టోర్ చేసుకోవచ్చు, లేదు అని అంటే దాని నుండి రీసైక్లింగ్ బిన్ నుండి కూడా పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. రీసైక్లింగ్ బిన్ కూడా మనకు సమ్ ఫిజికల్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవ్లో. అది సిస్టమ్ అలొకేట్ చేస్తుంది. సో దాన్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో తెలుసుకుందాము. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డెస్క్టాప్లో ఒక వీడియో ఫైల్ ఉండింది, దాన్ని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేయడము తెలుసు కదా. సో ఐదర్ ఫైల్ మీద క్లిక్ చేసి డిలీట్ బటన్, కీబోర్డ్లో నేను డిలీట్ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదు అని అంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన మెనూ ఆప్షన్లో డిలీట్ అని చేసినట్లయితే ఆర్ ష్యూర్ యూ వాంట్ టు మూవ్ దిస్ ఫైల్ టు రీసైకిల్ బిన్ అని అడుగుతుంది సిస్టమ్. సో దాన్ని ఎస్ అంటున్నాను. సో ఆటోమేటిక్గా ఇప్పుడు రీసైకిల్ బిన్లో ఆ పర్టికులర్ ఫైల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఫైల్ని డిలీట్ చేస్తారా అండ్ దాన్ని మీరు రీస్టోర్ చేయాలని అనుకుంటున్నారు, బట్ ఆ ఫైల్ నేమ్ మర్చిపోయారనుకోండి, అప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ యూస్ చేసుకొని మనము దాన్ని అనేది రీస్టోర్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఫైల్ నేమ్ మర్చిపోయారు బట్ ఫైల్ లొకేషన్ గుర్తుండదు అనుకోండి. అంటే ఇఫ్ సపోజ్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉంటాయి కదా, ఈ డ్రైవ్ నుండి డిలీట్ చేశారు, మీకు డ్రైవ్ లొకేషన్ గుర్తుండింది బట్ ఫైల్ నేమ్ గుర్తులేదు. ఆ టైంలో మనము గ్రూప్ బై ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే రీసైక్లింగ్ బిన్లో రైట్ క్లిక్ చేసినట్లయితే గ్రూప్ బై అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒరిజినల్ లొకేషన్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ అంటే లొకేషన్ బేస్ మీదుగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను డెస్క్టాప్ మీద నుండి డిలీట్ చేశాను కాబట్టి సో ఇలా ఎలా అయితే డిస్ప్లే అయిందో మీకు ఈ డ్రైవ్ లొకేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో అలా మీరు ఫైల్ అనేది ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు అని అంటే నేమ్ గుర్తుంటే నేమ్తో, డిలీట్ చేసినటువంటి డేట్ గుర్తుంది, మీకు ఫైల్ నేమ్ గుర్తులేదు, ఆ టైంలో డేట్ డిలీటెడ్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సైజు, నేమ్ గుర్తులేదు, అసలు ఏమీ గుర్తులేదు, సైజ్ మాత్రం చాలా పెద్దది ఫైల్ అని గుర్తుంది, లేదు సమ్ ఇంత ఎంబీ ఉంటుంది అని గుర్తుంది అనుకోండి, ఆ టైంలో మనం సైజ్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఐటెం టైప్ అని అంటే వీడియోనా, లేదంటే అప్లికేషనా, లేదు అని అంటే ఆడియో ఫైలా, ఇలా ఐటెం టైప్ యూస్ చేసుకొని మనము ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ అనేది ఇలా యూస్ చేస్తాము. మేబీ ఇది ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుండొచ్చు, అందుకని చెప్తున్నాను. దెన్ ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడ రీసైక్లింగ్ బిన్లో ఉండింది కదా, దీన్ని నేను మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాను. రీస్టోర్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. సో ఈ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4 డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ప్రాపర్టీస్ అంటే దాని సైజు, అది ఫైల్ టైప్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. సో నేను రీస్టోర్ మీద క్లిక్ చేస్తున్నాను. రీస్టోర్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పుడైతే రీసైక్లింగ్ బిన్లో ఫైల్ని రీస్టోర్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్గా మనం ఏ లొకేషన్ నుండి డిలీట్ చేసామో ఆ లొకేషన్కే వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను రీస్టోర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద కనపడుతుంది కదా, సో డెస్క్టాప్కి మళ్ళీ రీస్టోర్ అయ్యింది. సో ఇలా మనం రీస్టోర్ ఆప్షన్ని యూస్ చేస్తాము. అండ్ లేదు అగైన్ నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. సో రీసైక్లింగ్ బిన్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, వాటిని వన్ షాట్లో డిలీట్ చేయాలి అని అనుకుంటే మనం ఇక్కడ రీసైక్లింగ్ బిన్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎంటీ రీసైక్లింగ్ బిన్ అని అయినా అనొచ్చు, లేదు అని అంటే మనం రీసైక్లింగ్ బిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ రీసైక్లింగ్ బిన్ అనే ఆప్షన్ ఉండింది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా మనకి వన్ షాట్లో అన్ని ఫైల్స్ అనేవి డిలీట్ అవుతాయి. బిఫోర్ దట్ ఇది సిస్టమ్ అనేది మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, నువ్వు డిలీట్ చేయాలి అని అనుకుంటున్నావా పర్మనెంట్గా లేదా అనేది. సో ఎస్ అన్నాం అనుకున్నా ఆటోమేటిక్గా పర్మనెంట్ డిలీషన్ అనేది అవుతుంది. సో ఇదే కాకుండా మనం రీసైక్లింగ్ బిన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో రీసైక్లింగ్ బిన్ ప్రాపర్టీస్, సో ఇది ఏంటి అని అంటే మనకు సిస్టమ్ ఎప్పుడైతే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు రీసైక్లింగ్ బిన్ లొకేషన్ అనేది మనకి మన డ్రైవ్స్లలో ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ లొకేషన్లో ఇంత మెమొరీ అనేది రీసైక్లింగ్ బిన్కి మనము అలొకేట్ చేస్తాము. ఇప్పుడు సి డ్రైవ్ అనేది నాకు 51.3 GB స్పేస్ అనేది ఓవరాల్గా అవైలబుల్ ఉంది. అందులో ఇంత ఎంబీ అనేది మనకి రీసైక్లింగ్ బిన్కి అలొకేట్ చేసిందనమాట సిస్టమ్. సో ఇలా
మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 7016 MB అనేది. ఇలా డిఫరెంట్ డ్రైవ్స్లలో మనకి డిఫరెంట్ మెమొరీ సైజ్ అనేది రీసైక్లింగ్ బిన్కి అలొకేట్ చేస్తుంది సిస్టమ్. దాన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ 9000 అని పెడుతున్నాను. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ సేమ్ సైజ్ పెడతాను. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే, ఇఫ్ సపోజ్ మనకి ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సమ్ బిట్స్ ఆఫ్ మెమొరీతోని ఎంబీ మెమొరీతోని మనకి ఇన్స్టాలేషన్ ఆగిపోతుంది అనుకోండి, అప్పుడు మనం రీసైక్లింగ్ బిన్ మెమొరీని అనేది తగ్గించుకోవచ్చు. ఆ టైంలో మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డోంట్ మూవ్ ఫైల్స్ టు రీసైక్లింగ్ బిన్, రిమూవ్ ఫైల్స్ ఇమీడియట్లీ వన్ డిలీటెడ్. ఈ ఆప్షన్ అనేది మనం ఎప్పుడైతే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని డిలీట్ చేసినామో నాకు రీసైక్లింగ్ బిన్లో స్టోర్ అవ్వదు, అవి పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు మనం ఈ రేడియో బటన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందని అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందుకు వీడియో డిలీట్ చేశాను కదా, అది రీసైక్లింగ్ బిన్కి రాదు, డైరెక్ట్ డిలీషన్ అనేది అయిపోతుంది అనమాట. సో అలాంటి కేసెస్ ఉన్నాయి మీకు అని అంటే, మీరు ఏదైతే ఫైల్ని డిలీట్ చేస్తున్నారో అవి నాకు ఇంకా వద్దు, నేను రీస్టోర్ కూడా చేసుకోను, వాటిని అవసరం లేదు నాకు ఫైల్స్ అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి రీసైక్లింగ్ బిన్లో ఉంటాయి. సో ఇలా స్పేసెస్ అండ్ పర్మనెంట్ డిలీషను, రీస్టోర్ చేసుకోవడము, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.